దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక కీలక కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా న్యాయస్థానంలో నలుగుతున్న వివాదాలకు ఈ తీర్పు ఒక ముగింపు పలకడమే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా మరియు న్యాయపరంగా గట్టి ఎదురుదెబ్బగా పరిగణించింది. సుదీర్ఘకాలంగా సాగుతున్న విచారణ ప్రక్రియలో జాప్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడం మరియు త్వరితగతిన కేసులను తేల్చాలని ఆదేశించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విషయంలో కోర్టు అనుసరించిన కఠిన వైఖరి జగన్ వర్గీయులను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనేక ఆర్థిక నేరాలు మరియు అక్రమాల వ్యవహారాలు ఈ తీర్పుతో మళ్లీ తెరపైకి వచ్చాయి. సాధారణంగా ఏళ్ల తరబడి సాగే విచారణలు రాజకీయ నాయకులకు ఒక రక్షణ కవచంలా మారుతాయని భావిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. సాక్ష్యాధారాల సేకరణ మరియు ఈ సాక్ష్యాలు విచారణలో జరుగుతున్న జాప్యాన్ని ఎత్తిచూపుతూ విచారణను రోజువారీ ప్రతిపాదికన చేపట్టాలని కోర్టు స్పష్టం చేయడం జగన్కు దిమ్మతిరిగి షాక్ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. న్యాయ వ్యవస్థలపై నమ్మకానికి పెంచే ఉన్న ఈ తీర్పు రాజకీయాల్లో పారదర్శకతను నంది పలుకుతుందని ఆశిస్తున్నారు. కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు మరియు ఆసక్తికరంగా ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానమేనని, అధికారంలో ఉన్న లేకున్నా నిబంధనలను అతిక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోర్టు హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. ఈ సంచలన తీర్పుతో జగన్పై ఉన్న కేసుల విచారణ వేగవంతం కానుంది. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో జవాబుదారీతనం ఎంత ముఖ్యమో చాటి చెప్పేలా ఉంది. దేశం నివ్వెరపోయేలా బయటకు వచ్చిన ఈ వాస్తవాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చిత్రపటాన్ని మార్చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ తీర్పు వెలువడిన వెంటనే రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రతినిధి పార్టీలు దీన్ని జగన్నెత్తిన ఓటమిగా అభివర్ణిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఇది కేవలం న్యాయపరమైన ప్రక్రియలో భాగమేనని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఏది ఏమైనా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ షాక్ జగన్కు ఒక పెద్ద సవాల్గా మారింది. న్యాయస్థానం నిర్దేశించిన గడువులోగా విచారణ పూర్తి కావాల్సి ఉండడంతో భవిష్యత్తులో జగన్ రాజకీయ ప్రమాణం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ తీర్పు దేశంలోని ఇతర రాజకీయ నాయకులకు కూడా ఒక హెచ్చరికగా పనిచేయనుంది. ముగింపులో చెప్పాలంటే సుప్రీంకోర్టు సంచలన తీర్పు కేవలం ఒక తీర్పు మాత్రమే కాదు, ఇది న్యాయం వెలుగులోకి రావడానికి పడిన ఒక బలమైన అడుగు. జగన్కు తగిలిన ఈ ఎదురుదెబ్బ ఆయన రాజకీయ భవిష్యత్తుపైన ప్రభావం చూడడమే కాకుండా ప్రజా ధనం దుర్వినియోగం చేసే వారికి కంటి మీద కునుకు లేకుండా చేసేలా ఉంది. ఈ కేసు పరిణామాలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్ర రాజకీయ నాయకులపై కూడా ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తుంది.